నమస్తే అండి. నేను మీ డాక్టర్ పవన్ కుమార్. ఇవి పాటిస్తే మైగ్రేన్‌కి చాలా మట్టికి దూరంగా ఉండవచ్చండి. ముందుగా బ్రైట్ లైట్స్ అంటే సన్‌లైట్ గానీ, ఎల్ఈడీ లైట్స్ గానీ డైరెక్ట్‌గా మన కంట్లో పడకుండా చూసుకోవాలండి. నెక్స్ట్ ఫ్లిక్కరింగ్ లైట్స్ అంటాం. అంటే వెలుగుతూ ఆరిపోతా ఉంటాయి. వాటికి గూడా మనం చాలా దూరంగా ఉంటే మంచిది. నెక్స్ట్ స్ట్రాంగ్ స్మెల్స్ అంటే పర్ఫ్యూమ్స్‌కి కానీ, లేదంటే అగరబత్తులకు గానీ దూరంగా ఉంటే మంచిది. నెక్స్ట్ లౌడ్ నాయిసెస్ అంటే మన చుట్టుపక్కల ఎక్కువ గొడవ చేయటం గానీ, లేదంటే పిల్లలు గొడవ చేయటం గానీ, లేదంటే లౌడ్ స్పీకర్స్ కానీ, లేదంటే డీజే సౌండ్స్‌కి కానీ చాలా దూరంగా ఉంటే మంచిది. నెక్స్ట్ వెదర్ అంటే మనకి ఎండాకాలంలో గానీ, ఎండకెక్కువ అంటే సన్‌లైట్‌కి గానీ ఎక్కువ దూరంగా ఉంటే మంచిది. ఎక్కువ చలిగా ఉన్నప్పుడు గూడా మనం దానికి దూరంగా ఉంటే మంచిది. నెక్స్ట్ డీహైడ్రేషన్ ఎక్కువ వాటర్ తీసుకుంటే మంచిది. రోజు మన యూరిన్ కలరు లైట్ కలర్‌లో వచ్చేలా చూసుకోవాలి. యూరిన్ కలర్ లైట్‌గా వస్తుందంటే మనం డీహైడ్రేషన్ లేనట్టు. యూరిన్ కలర్ డార్క్ వస్తుందంటే డీహైడ్రేటెడ్‌గా ఉన్నట్టు. నెక్స్ట్ ఆడవారిలో కొంతమంది నెలసరిలు ఆగిపోవటానికి మెడిసిన్స్ వాడతా ఉంటారు. వాటిని అవాయిడ్ చేయాలి. కొంతమంది బర్త్ కంట్రోల్ పిల్స్ వాడతారు. అంటే పిల్లలు పుట్టకుండా పిల్స్ వాడుతా ఉంటారు. అవి వాడుతున్నప్పుడు కూడా వాళ్ళకి మైగ్రేన్ వస్తా ఉంటది. వాటిని కూడా అవాయిడ్ చేయటం మంచిది. నెక్స్ట్ స్లీప్. ఈ మధ్య కాలంలో ఏంటంటే నిద్ర చాలామంది తక్కువ పోతా ఉన్నారు. అంటే ఫోన్ ఎక్కువ చూడటం వల్ల గానీ, ల్యాప్‌టాప్‌లు ఎక్కువ ఎక్స్‌పోజ్ అవ్వటం వల్ల వాళ్ళకి నిద్ర చాలా తక్కువ పోతా ఉన్నారు. నిద్ర అట్‌లీస్ట్ 6-8 అవర్స్ అన్‌ఇంటరప్టెడ్ స్లీప్ ఉండాలి. నిద్ర తక్కువ పోయినా గానీ, నిద్ర బాగా ఎక్కువ పోయినా గానీ మనకు మైగ్రేన్ రావచ్చు. సో, నిద్ర విషయంలో మనకి ఈ 6-8 గంటలు అన్‌ఇంటరప్టెడ్ స్లీప్ ఉంటే మంచిది. నెక్స్ట్ ఫుడ్ విషయంలో మనం మీల్స్ స్కిప్ చేయకూడదు. చాలామంది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఫాస్టింగ్ చేస్తా ఉన్నారు. మీల్స్ స్కిప్ చేయకుండా ఉండాలి. మైగ్రేన్ ఉన్నవాళ్ళు ఫాస్టింగ్ చేయకుండా ఉంటే మంచిది. నెక్స్ట్ చాక్లెట్స్ ఎక్కువ తీసుకోకూడదు. కాఫీ విషయంలో మట్టికి టూ మచ్ కన్జంప్షన్ ఆఫ్ కాఫీ అంటే ఎక్కువ కాఫీ తీసుకోకూడదు. అలాగే కాఫీ 1 లేదా 2 సార్లు తీసుకునేవాళ్ళు సడెన్‌గా గూడా ఆఫ్ చేసినా గానీ వాళ్ళకి మైగ్రేన్ రావచ్చు. ఇంకోటి ఇంటెన్స్ ఫిజికల్ ఎక్సర్‌సైజ్ అంటే బాగా ఎక్కువ ఎక్సర్‌సైజ్ చేసినా గానీ, లేదంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా గానీ వాళ్ళకి మైగ్రేన్ రావచ్చు. అలాంటి వాళ్ళేంటంటే యోగా గానీ, మెడిటేషన్ గానీ చేస్తే చాలా మంచిది.